గిరిజనులు లేదా ఆదివాసీలు అనగానే మనకు వాళ్ళ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, వాళ్ళ పండుగలు గుర్తొస్తాయి. అందుకే వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి మన రాజ్యాంగం వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద కొన్ని రిజర్వేషన్లు కల్పించింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే, ఒకవేళ ఎవరైనా గిరిజనులు తమ సంప్రదాయాలను వదిలేసి క్రిస్టియానిటీ లేదా ఇస్లాం మతంలోకి మారితే వాళ్ళకి ఇంకా ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని ఆ జాబితా నుంచి తొలగించాలి అని. అసలు ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది? మతం మారితే ఎస్టీ హోదా పోతుందా? మన రాజ్యాంగం దీని గురించి ఏం చెబుతోంది? ది కాంటెక్స్ట్. ఈ మధ్య కాలంలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. జార్ఖండ్ లో జనాభా లెక్కలు జరుగుతున్నప్పుడు అక్కడి ఆదివాసీలు ఒక డిమాండ్ చేశారు. మమ్మల్ని మతం కాలంలో హిందువులు అని రాయకండి, మాకంటూ సర్నా అనే ఒక సంప్రదాయ గిరిజన మతం ఉంది, ఆ పేరుతోనే నమోదు చేయండి అని అడిగారు. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీలో మరో వర్గం ఆదివాసీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే, క్రిస్టియానిటీ లేదా ఇస్లాంలోకి మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తీసేయాలి అని. కాన్స్టిట్యూషనల్ యాంగిల్ ఆర్టికల్స్ 342 అండ్ 341. అసలు ఒక వ్యక్తిని లేదా ఒక కమ్యూనిటీని ఎస్టీ అని ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం ఒక రాష్ట్రాన్ని బట్టి ఏ జాతికి ఎస్టీ హోదా ఇవ్వాలో గవర్నర్ తో చర్చించి మొదటిసారి రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఆ జాబితాలో కొత్త వాళ్ళని చేర్చాలన్నా, ఉన్న వాళ్ళని తీసేయాలన్నా ఆ పవర్ కేవలం మన పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. అసలు ఎస్టీ అంటే ఎవరు, వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అన్నవి మన రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా రాయలేదు. మరి ఎలా నిర్ణయిస్తారు? దీనికోసం 1965లో లోకూర్ కమిటీ అనే ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేశారు. వాళ్ళు ఒక 5 పాయింట్లు చెప్పారు. నెంబర్ 1, ప్రాచీన కాలం నాటి లక్షణాలు ఉండాలి. నెంబర్ 2, తమకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉండాలి. నెంబర్ 3, భౌగోళికంగా మిగతా ప్రపంచానికి దూరంగా అడవుల్లో లేదా కొండల్లో జీవిస్తూ ఉండాలి. నెంబర్ 4, బయటి ప్రపంచంతో కలవడానికి జంకుతూ ఉండాలి. నెంబర్ 5, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉండాలి. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎస్టీ అవ్వడానికి ఉండాల్సిన ఈ 5 అర్హతలలో మతం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. ఎస్టీ హోదా అనేది సామాజిక, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది తప్ప మతంపై కాదు. కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ విషయానికి వస్తే అలా కాదు. ఆర్టికల్ 341 కింద 1950లో తెచ్చిన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కేవలం హిందూ, సిక్ మరియు బౌద్ధ మతాలను పాటించే వారికి మాత్రమే ఎస్సీ హోదా ఇస్తారు. ఎవరైనా క్రిస్టియానిటీ లేదా ఇస్లాం తీసుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా వెంటనే రద్దవుతుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. మరి ఎస్సీలకు ఉన్న ఈ మతపరమైన రూల్ ఎస్టీలకు ఎందుకు లేదు అన్నదే ఇప్పుడు డీలిస్టింగ్ అడుగుతున్న వారి ప్రధాన ప్రశ్న. ఈ డీలిస్టింగ్ డిమాండ్ ఈనాటిది కాదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో కార్తిక్ ఓరావ్ అనే ఒక ప్రముఖ ఆదివాసీ నాయకుడు ఉండేవారు. 1962లో ఆయన ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఒక క్రిస్టియన్ మతం తీసుకున్న గిరిజనుడి చేతిలో ఓడిపోయారు. అప్పుడు కార్తిక్ గారు పాట్నా హైకోర్టులో ఒక కేసు వేశారు. అతను క్రిస్టియన్ మతం తీసుకున్నాడు కాబట్టి అతను ఇక గిరిజనుడు కాదు, ఆ ఎలక్షన్ చెల్లదు అని వాదించారు. కానీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఏమన్నాయంటే, ఓరావ్ అనేది ఒక జాతికి రక్త సంబంధానికి చెందినది. మతం మారినంత మాత్రాన వాళ్ళ జాతి మారిపోదు. వాళ్ళు పాటిస్తున్న గిరిజన పండుగలు, ఆచారాలు ఇంకా అలానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముందుగా గిరిజనులు, ఆ తర్వాతే క్రిస్టియన్లు అని తీర్పునిచ్చాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఈ మతం మారిన వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని ఎందుకు అడుగుతున్నారు? దీనికి వాళ్ళు 3 బలమైన కారణాలు చెబుతున్నారు. నెంబర్ 1, ఎస్సీలకు ఉన్న రూల్ ఎస్టీలకు ఎందుకు వద్దు? ఎస్సీ రిజర్వేషన్లు అనేవి హిందూ మతంలోని కుల వివక్ష వల్ల వచ్చాయి. సమానత్వం ఉందని చెప్పే వేరే మతాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రిజర్వేషన్ ఎందుకు కట్ అవుతోందో ఎస్టీల విషయంలో కూడా అదే లాజిక్ అప్లై చేయాలి కదా అని వాదిస్తున్నారు. నెంబర్ 2, రిజర్వేషన్లు కొందరికే వెళ్తున్నాయి. క్రిస్టియానిటీ తీసుకున్న గిరిజనులకు మిషనరీల ద్వారా మంచి చదువు, సపోర్ట్ అందుతున్నాయి. దాంతో పాటు ఎస్టీ కోటా రిజర్వేషన్లు కూడా వాళ్లే ఎగరేసుకుపోతున్నారు. దీని వల్ల అడవుల్లో ఉంటూ ఏ సపోర్ట్ లేని అసలైన పేద గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 3, సంస్కృతిని వదిలేశారు కదా. ఎస్టీ హోదా ఇచ్చేది వాళ్ళ ప్రత్యేకమైన సంస్కృతి, ఆచారాల ఆధారంగా. మతం మారాక వాళ్ళ పాత పండుగలు, ఆచారాలు అన్ని వదిలేసినప్పుడు ఇక వాళ్ళని గిరిజనులు అని ఎలా అంటారు? ఆ హోదాను ఎందుకు కొనసాగించాలి అన్నది వారి వాదన. చూశారు కదా, ఒకవైపు
గిరిజనం అనేది జాతికి సంబంధించినది, మతానికి కాదు అనే వాదన ఉంటే, మరోవైపు మా సంస్కృతిని వదిలేసిన వాళ్ళకి, డబుల్ బెనిఫిట్స్ కొట్టేస్తున్న వాళ్ళకి ఈ రిజర్వేషన్లు కట్ చేయాలి అనే వాదన ఉంది. దీనిపై చట్టం మార్చాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగాలి, లేదా పాత సుప్రీంకోర్టు తీర్పులను పక్కన పెట్టాలి. మరి ఈ డిమాండ్ లో న్యాయం ఉందా? మతం మారిన గిరిజనులకు ఎస్టీ హోదా తీసేయాలా వద్దా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. మన రాజ్యాంగంలోని ఇలాంటి ఎన్నో క్లిష్టమైన విషయాలను సులభంగా తెలుసుకోవడానికి మన వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. జై హింద్.